న్యూ లాంగ్వేజ్ మోడల్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అండి. తమిళనాడుకు చెందినటువంటి వారు ఒక వ్యవస్థని ప్రారంభించారు. సో అదే సర్వం అనేటువంటి ఒక వ్యవస్థ. సో సర్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఓకేనా. సో కంప్లీట్గా ఇది భారతదేశానికి చెందినటువంటిది, భారతదేశం యొక్క స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి వ్యవస్థ. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఏదైతే 8th షెడ్యూల్ అనేటువంటిది ఉంటుందో, ఆ 8th షెడ్యూల్లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్లో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క సర్వం ఏఐ అనేటువంటి ఒక వ్యవస్థ మనకు ఇస్తూ ఉంటుంది అండి. సో ఇప్పుడు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజెస్ కౌంట్ ఎంత అంటే 22 ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా భారత ప్రభుత్వం అన్ని విధాలుగా వాడుతూ ఉంటుంది. సో అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఈ లాంగ్వేజెస్ జనరల్గా అవైలబుల్గా ఉంటాయి. సో దాన్ని ఇప్పుడు సర్వం ఏ అనేటువంటి వ్యవస్థలోకి కూడా తీసుకొస్తా ఉన్నారు అండి. ఇంకొక అంశం ఇక్కడ, మరి సర్వం ఏఐ అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని షెడ్యూల్ లాంగ్వేజెస్ అనగా 22 లాంగ్వేజెస్కి కంటెంట్ ప్రొవైడ్ చేస్తుందో లేదా ట్రాన్స్లేషన్ చేస్తూ ఉందో, సో దానికి కాను వాడేటువంటి వ్యవస్థ వీరు నివిడియా నెమో ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తూ ఉన్నారు అండి.